హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే, నేను సండే అని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అక్క వాళ్ళు కానీ బెంగళూరులోనే ఉంటారు. అంటే నేను ఉండే దగ్గర నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి ఒక 1 hour జర్నీ. ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. మా అక్కకి ఒక పాప బాబు. పాప పేరు రితుష్ణ, బాబు పేరు హేత్విక్. పాపకి 7 years, బాబుకి ఇప్పుడు 10th month. ఇప్పుడు క్రిస్మస్ కదా, సో వాడికి శాంతా క్లాస్ డ్రెస్ తెచ్చి ఫోటోషూట్ అయితే చేసాము. ఆ తర్వాత నాకు మా ఆఫీస్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని ఉన్నాయన్నమాట. సో నాకు ఒక రెడ్ కానీ గ్రీన్ కానీ ఒక అవుట్ఫిట్ కావాలి. ఏదర్ ఒక టాప్ కానీ టీషర్ట్ కానీ ఏమైనా తీసుకున్నాం, లేదా ఫ్రాక్ లాగా తీసుకున్నాం అని చెప్పి అయితే ఫస్ట్ విశాల్ మార్ట్కి అయితే వెళ్ళిపోయాము. నియర్ బై ఉన్న విశాల్ మార్ట్, రామూర్తి నగర్ విశాల్ మార్ట్కి. అక్కడ చూసానమాట. అక్కడ రెడ్ కలెక్షన్ కానీ గ్రీన్ కలెక్షన్ కానీ తక్కువ ఉన్నాయి. నాకు అంతగా నచ్చలేదు. చాలాసేపు చూసామన్నమాట. నేనేం ఇంకా వద్దులే అని చెప్పి వేరే దగ్గరికి వెళ్ళిపోదామని అనుకున్నాను. ఇంకా పాపకి డ్రాయింగ్ కిట్ కావాలని చెప్పింది. దాని సెషన్కి అయితే వెళ్ళిపోయి కిట్ సెషన్కి దానికి ఏం కావాలని చెప్పి అన్నీ చూసుకొని తీసుకున్నాం అనమాట. అది ఒక డ్రాయింగ్ కిట్, అంటే అన్ని గ్లిటర్స్, పెన్సిలు, డ్రాయింగ్ బుక్ అన్నీ ఉన్న ఒక ప్యాక్ అయితే తీసుకుందనమాట. ఆ తర్వాత దానికి ఒక స్టాండ్ కావాలని చెప్పింది, అంటే పెన్సిల్స్ అన్నీ పెట్టుకోనికి. అది ఒకటి తీసుకున్నాము. అది తీసుకొని ఇంకేమైనా కావాలా చాలా అంటే ఏం చెప్పకుండా నాకు అది కావాలని చెప్పి అటు చూద్దాం ఇటు చూద్దాం అని చెప్పి అటు ఇటు తిప్పింది. కాసేపు టైం పాస్ అయితే చేసింది, బట్ ఏం తీసుకోలేదు పాపం. ఆ 2 చాలని చెప్పింది. ఇంకేం అడగలేదు. తర్వాత బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. బిల్లింగ్ వేయించుకొని అక్కడి నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము డ్రెస్ కోసము. అదే జుడియోకి అయితే వెళ్ళాము. నెక్స్ట్ జుడియోలో కానీ రెడ్ కలెక్షన్ గ్రీన్ కలెక్షన్ కొంచెం తక్కువ ఉండే, కొంచెం చాలా తక్కువే ఉండే, ఏం లేవు. ఇంక నాకైతే ఇవి లూజ్ ఫిట్ టీషర్ట్స్ అయితే నచ్చాయి అనమాట. ఒక 2 తీసుకున్నాను. గ్రీన్ రెడ్ తీసుకున్నాను. గ్రీన్ అంటే 2 టీషర్ట్స్ వచ్చి బ్యాక్ ప్రింటెడ్. ఆ తర్వాత నాకు ఒక లిప్స్టిక్ కావాలని తీసుకున్నాను. ఇంకా దానికి నెయిల్ పాలిష్ కావాలండి, అది తీసుకున్నాను. బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే నియర్లీ ఒక 1 hour పడింది. చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇంకా బయటకు వచ్చేసి అది పానీపూరి తినాలని చెప్పింది. ఇంకా పానీపూరి తినిపించేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాము. ఒక 6:30కి అంతా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈవినింగ్ 3కి వచ్చాము. ఆ తర్వాత నేను మళ్ళీ మార్నింగ్ ఆఫీస్ ఉంది కదా, రూమ్కి అయితే రిటర్న్ వెళ్ళిపోవాలి. సో అక్కడి నుంచి అయితే వచ్చేసాను. మా అక్క బాబు నాకు బాగా చెప్తున్నాడు వెళ్తున్నానని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.